చాలామంది ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు గదా! ఇది జేసుకోలేరు, అది జేసుకోలేరు అంటూ ఉంటారు గదా! ఖాళీగా ఉంటున్నామని ఎవరంటారు? యాక్చువల్‌గా ఇంట్లో పని గురించి తెలియని వాళ్ళు మాత్రం అంటారనమాట. అఫ్‌కోర్స్ అందులో కొంతమంది లేడీస్ గూడా ఉంటారనమాట. వాళ్ళు చేస్తూ ఉంటూనే ఉంటారు. బట్ అవతల లేడీస్‌ని అంటూ ఉంటారనమాట. ఇదే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులంటే ఇదే గావచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటి అంటే ఒక 15 డేస్ నేను పూజ గదిని పట్టించుకోకపోయేసరికి చూడండి ఏ రేంజ్‌లో అయిపోయింది. అది నల్ల డబ్బా అయిపోయిందనమాట. బ్లాక్ డబ్బా అయిపోయింది. అండ్ మా వాళ్ళు పెట్టిన దీపానికి డబ్బా మొత్తం గూడా కలరే చేంజ్ అయిపోయింది. తెల్లగా ఉన్నది కాస్త నల్లగా అయిపోయింది. అండ్ దీనికైతే నేనొక వాటర్ యూజ్ చేశాను. మీకిక్కడ పొడి క్లాత్‌తో తుడిచి చూపిస్తున్నాను చూడండి. అసలు మరక కనీసం లైట్‌గా గూడా పోవట్లేదు గదా! అలాగే నేను యూజ్ చేసిన వాటర్‌లో డిప్ చేసిన క్లాత్ తోటి ఇట్లా రబ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈజీగా పోతుంది. అండ్ నేను ఏం వాటర్ యూజ్ చేశాను అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అనమాట. ఒక 15 డేస్‌కి, 10 డేస్‌కి లేదంటే 1 మంత్‌కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే డీప్ క్లీన్ చూడటానికి దేవుడి రూమ్ దేవాలయంలా అయిపోతదనమాట. అండ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలాగ స్వామివారికి నైవేద్యం పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాననమాట. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.